మనం మాట్లాడుతున్న వాటిలో ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది సార్ నా దగ్గర. రోడ్స్ గురించి చెప్పండి సార్. ఇంకా అడగలేదు ఏందా లక్ష్మి అని అనుకుంటున్నాను నేను. తప్పలేదమ్మా. ఇప్పుడు ఈ మధ్య చాలా కామెంట్స్ వచ్చాయి సార్. ఆంధ్రప్రదేశ్లో రోడ్లు దరిద్రంగా ఉన్నాయి, నడుములు పోతున్నాయి, టైర్లు పోతున్నాయి, కింద పడ్డారు, కాళ్ళు చేతులు ఇరిగిపోయినాయి, వీటన్నిటికీ కారణాలు సంగతి సమాచారం అని నిష్పక్షపాతంగా కనుక చెప్పాలి అంటేనమ్మా లక్ష్మి, నాకు కూడాను 100% సంతృప్తికరంగా లేదు. నేను అనుకున్న విధంగా రోడ్స్ లేవు. మనం ఎంతసేపటికి ఏం చేస్తామంటే అమెరికా తోటి యూరోప్ తోటి కంపేర్ చేసుకుంటాం. అక్కడ పల్లెటూళ్ళల్లో కూడా రోడ్స్ ఉంటాయి, వైండింగ్ ఘాట్స్ ఉన్నప్పటికీ కూడాను ఆ రెడ్ లైన్ వైట్ లైన్ కొడతారు, చివరిలో వైట్ లైన్ కొడతారు. వాళ్ళతోటి మనం ఎప్పుడు కంపేర్ చేసుకోకూడదున్నా. చాలా కష్టం. 140 కోట్ల పాపులేషన్లో 10 కిలోమీటర్లు దాటిపోతే సాంప్రదాయాలు దాటిపోతాయి. రోడ్డు వేయాలంటే మన ఇండియాలో ఉండేటువంటి చట్టాల ప్రకారం ఏంటంటే ల్యాండ్ కనుక ఎక్వైర్ చేయాలంటే ఒకడు ఇస్తాడో ఒకడు ఏడు, పెద్ద ప్రాబ్లం. అయినా కానీ రోడ్స్ బాగానే ఉన్నాయి. నేను అనుకున్నంత విధంగా ఎందుకు లేవు అంటే ఆ రోడ్స్ చూసి వచ్చినప్పుడు ఈ రోడ్స్ కనుక చూస్తే అలాగే అనిపిస్తుంది. ఓకే, ఎనియో ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి సార్, ఆల్ ఇండియా లెవెల్లో మొత్తం రోడ్ లెంగ్త్ 63 లక్షల కిలోమీటర్లమ్మా. ఆశ్చర్యంగా ఉంటుంది చెప్తే. 63 లక్షల 63 లక్షల కిలోమీటర్లు. ఆంధ్రప్రదేశ్లో 3 లక్షల కిలోమీటర్లమ్మా. ఈ ఫిగర్ కూడా ఆశ్చర్యంగానే ఉంటుందిగా. అవును సార్. ఈ 3 లక్షల కిలోమీటర్లు ఏంటంటే స్టేట్ హైవేసు, నేషనల్ హైవేసు, కంకర్ రోడ్లు, మట్టి రోడ్లు, తారు రోడ్లు, సింగిల్ రోడ్లు కాకుండా ఓకే, మన విజయవాడలో కానీ గుంటూరులో కానీ లోపల ఇంటర్నల్గా రోడ్లు వేసుకుంటాం కదా మనం, అవి కూడా కలిపి 3 లక్షల కిలోమీటర్లు రోడ్ లెంగ్త్ అంటే అది. కానీ దానికి ఇంకో క్లాసిఫికేషన్ ఏంటి అనేసి అంటే విజయవాడ నుంచి గుంటూరుకు వచ్చేటువంటి ఒక 23 కిలోమీటర్ల రోడ్డు, అది కూడా రోడ్డేగా. అట్లా క్లాసిఫై చేశారనమాట. అది ఆ రకంగా కనుక క్లాసిఫై చేస్తే ఆంధ్రప్రదేశ్లో రోడ్ లెంగ్త్ 54,000 కిలోమీటర్లే ఓల్డన్ కలుపుతూ వేసినటువంటి. అందులో 8,000 కిలోమీటర్లు జాతీయ రహదారులు, నేషనల్ హైవేస్, 14,000 కిలోమీటర్లు అనేటువంటిది స్టేట్ హైవేస్, మిగిలిన ఏంటి ఒక 33,000 కిలోమీటర్లు అనేటువంటిది విలేజెస్ని కలుపుతూ వేసేటువంటిది గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి రోడ్లు అనమాట. ఇది టోటల్ క్లాసిఫికేషన్. ఆంధ్రప్రదేశ్లో ఏమవుతుందంటే కొంత ఏరియా ఏమో బాగా సాలిడ్గా ఉంటుందమ్మా. ఇప్పుడు కడప, కర్నూలు ఇట్లాంటి ప్రదేశాలకు కనుక వెళ్తే ఏంటంటే రాకీ సాయిల్ ఉంటుంది. అక్కడ నువ్వు 3 అడుగులు కనుక తవ్వి రోడ్డు కనుక వేస్తే 10 సంవత్సరాల దాకా ఇంకా నువ్వు మెయింటైన్ కూడా చేయాల్సిన పని ఉండదు, సాలిడ్గా ఉండిపోతాయి. కానీ నువ్వు అదే కృష్ణా, గుంటూరు, తెనాలి లాంటి ఏరియాస్ దగ్గర, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి లాంటి ఏరియాస్లో అయితే నువ్వు అదే 3 అడుగులతో రోడ్డు కనుక వేస్తే సంవత్సరంలో అవుట్. అంత తేడా ఉంటుంది అనమాట. ఇది ప్రజలు గమనించాలి. అక్కడ ఏంటంటే సాయిల్ లూజు, నల్లరేగడి సాయిల్ ఉంటుంది, సాయిల్ లూజ్గా ఉంటుంది. అందుకని ఏంటంటే రాయలసీమలో 3 అడుగులు తవ్వి 3 లేయర్స్లో కనుక నువ్వు వేసి దాని మీద సాలిడ్గా తార్ రోడ్డు కనుక వేసి వైట్ లైన్స్ కనుక కొట్టావంటే నీకు ఆలోచించాల్సిన పని ఉండదు. కానీ ఇక్కడ అదే పనిగానే చేయాలంటే నువ్వు కనీసం 5-6 అడుగులు తవ్వాలి. అందులో కెనాల్స్ ఉంటాయి కదా మనకు, బాగా కెనాల్స్ ఉంటాయి కాబట్టి బ్రిడ్జెస్ కూడా కట్టాలి. అందుకని రాయలసీమలో నీకు 1 కిలోమీటర్ రోడ్డు వేయడానికి ₹1 కోటి అయితే నీకు అదే కృష్ణా, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి లాంటి ప్లేసెస్లో అదే 1 కిలోమీటర్ వేయాలంటే నీకు 3 కోట్లు అవుతాయి. మరి ప్రభుత్వం ఏడ నుంచి తేవాలి డబ్బులన్నీ? కానీ ఏంటంటే అంతకుముందు ప్రభుత్వాలు అనేటువంటిది రోడ్డు మెయింటెనెన్స్ మీద పెద్దగా ఖర్చు పెట్టలేదమ్మా. లెట్ మీ టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ. దాని మూలంగా ఏమైందంటే రోడ్లు పాడైనాయి. మధ్యలో మనకి హుదూత్ లాంటి తుఫాన్లు వస్తూ ఉంటాయి ఏరియాలో. అవి ఒకటేసారి మళ్ళీ కంప్లీట్గా రీలైన్ చేద్దాంలే అని చెప్పి మళ్ళీ కాంట్రాక్టర్లను పిలిచి కొత్తగా వేద్దామని ఉద్దేశంతో వాళ్ళు వదిలేశారు. అది ఏమైందంటే అది 1 అడుగు గొంతు ఉండేసరికి అది 10 అడుగులు అయిపోయింది. ఆ విధంగా రోడ్లు పాడైనాయి. ఇప్పుడు కొత్త టెక్నాలజీ తీసుకొస్తున్నారు. ఇప్పుడు సెంట్రల్ రోడ్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వాళ్ళని పిలిచి ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఉండేటువంటి రోడ్స్ ఏంటో చూసి ఇందులో ఒక 1000 కిలోమీటర్లు కొత్తగా రోడ్లు వేద్దాం, ఉన్నట్టు పాత రోడ్లే మొత్తం ఆల్టుగెదర్ రీలే చేసేద్దాం, ఒక 5-6 సంవత్సరాల దాకా మెయింటెనెన్స్ లేకుండా అన్న ఉద్దేశంతో మొదలుపెట్టారు. 2 ఇయర్స్ టైం పడుతుంది ఇది మొత్తం కంప్లీట్ కావడానికి. అప్పుడు దాకా కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. ఇప్పుడు మా ఊరి దగ్గరే ఉందమ్మా, అంటే మా నేటివ్ ప్లేస్ దాచేపల్లి దగ్గర నుంచి గురజాల, అక్కడి నుంచి 2 చింతల, నాగార్జున సాగర్ వెళ్ళే వరకు అది కనెక్టింగ్ రోడ్ అనమాట. అది యాక్చువల్గా గుంటూరు నుంచి నాగార్జున సాగర్ కనెక్టింగ్ రోడ్. అది 120 కిలోమీటర్స్ ఉంటుంది. అందులో కొంత ఏమో నేషనల్ హైవే కింద కన్వర్ట్ అయిపోయింది, మిగిలింది చేస్తున్నారన్నమాట. ఇప్పుడు పిడిగురాళ్ళ దగ్గర నుంచి మేడికొండూరు వరకు కూడాను 4 లైన్ చేస్తున్నారు.
అదేవిధంగా దాచేపల్లి దగ్గర నుంచి గురదాల వరకు ఉన్నటువంటి దాన్ని ఇంతకుముందు రోడ్డు వెడల్పు చేశారు, కానీ ఇప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చింది కాబట్టి రోడ్డు మొత్తం కూడా తవ్వి మళ్ళీ ఆ కొత్త టెక్నాలజీ ఉపయోగించి మళ్ళీ రోడ్ రీలైన్ చేస్తున్నారు. అది కూడా 4 లేన్ అవుతుంది. మరి దీనికి టైం పడుతుందా లేదా? ఒకసారి నువ్వు ఒక మట్టి పోసి దాన్ని నువ్వు ఇది చేసేసి దాని మీద రాళ్ళు వేసి మళ్ళీ దాని మీద మట్టి పోస్తే ఏం చేయాలంటే ఒక సీజన్ వదిలేయాలమ్మా. ఒక రైనీ సీజను, ఒక సమ్మర్ సీజన్ వదిలేయాలి. అప్పుడు కానీ అది సాలిడ్గా కంపాక్ట్ కాదు, కంపాక్టింగ్ అంటారు దాన్ని. ఆ కంపాక్ట్ కావాలంటే 1 year పడుతుంది. ఇది ఇంజనీర్స్కి అయితే తెలుస్తుంది. వీళ్ళు మన పనికి వాళ్ళని టీవీ ఛానల్స్ వాడికి తెలియదు, సావదు, వాడికి తెలియదు, మనం చెప్తే అనరు, ఏదో వాగుతుంటారు వదిలి. మరి ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటంటే గత ప్రభుత్వాలు చేసినవి చెప్పక తప్పదు. కానీ ఆ మాట మన చెప్తే మటుకు ఒప్పుకోరు. ఒక 2 yearsలో పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఓకే, వాటిని గురించి కూడా అంతసేపు మనం ఆలోచించాల్సిన పని ఏం లేదు. మోస్ట్ ప్రాబబ్లీ ఉన్నటువంటి 14,000 kilometers స్టేట్ హైవేస్ ఏదైతే ఉన్నాయో అప్రాక్సిమేట్లీ ఒక 5,000 kilometers నేషనల్ హైవేస్ అయిపోతున్నాయి. ఇంకా ఆలోచించాల్సిన పని ఉండదు. ఓకే, కొత్త బ్రిడ్జెస్ అవి కూడా కట్టారు. ఇప్పుడు సపోజ్ సత్తెనపల్లి దగ్గర నుంచి కందులవారపాలెం వెళ్ళేటువంటి రోడ్డే ఉందనుకోమా. ఇంతకుముందు చాలా దరిద్రంగా ఉండేది రోడ్డు అది. ఐ థింక్ ఒక 1.5 year బ్యాక్ ఏమో కొత్త రోడ్డు వేశారు. మధ్యలో ఒక బ్రిడ్జ్ వచ్చింది, బ్రిడ్జ్ కూడా కొత్త బ్రిడ్జ్ కట్టారు. ఇట్లా చేస్తానే ఉన్నారు, చేయకుండా ఏం లేరు. కానీ మన ఎక్స్పెక్టేషన్ హయ్యర్ లెవెల్లో ఉండేసరికి మనకు అవి దరిద్రంగా కనపడతాయి. కానీ మనకున్న రిసోర్సెస్, బడ్జెట్స్, సంఘ సమాచారం కూడా చూసుకోవాలిగా. కానీ ప్రజలు కూడా కొంచెం ఆలోచించాలి. సంతృప్తికరంగా లేదు అనే దానికి మటుకు నేను ఒప్పుకుంటాను. ఓకే, 100% పర్ఫెక్ట్గా ఉందా? లేదు. మరి ఎంతవరకు పర్ఫెక్ట్గా ఉందండి అంటే ఒక 70-80% వరకు పర్ఫెక్ట్గా ఉన్నట్టు.